గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి జీడీ సంబంధించిన నవంబర్ డిసెంబర్ ఏదైతే ఎగ్జామ్ జరగబోతుందో 2021 వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. మ్యాక్సిమం 30 to 40 మినిట్స్ ఉంటుంది. చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క టాపిక్ దీంట్లో కవర్ అయిపోతుంది రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. ఇక ఏమీ చదవడం అవసరం లేదు బయట. మీరు చదివింటే చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇండెక్స్ మరియు ఇండియా యొక్క పొజిషను డిజిటల్ క్వాలిటీ లైఫ్లో ఇండియా యొక్క పొజిషను 59వ స్థానంలో ఉంది. మొట్టమొదట డెన్మార్క్ అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి అన్నమాట. దానికి సంబంధించి 101 స్థానంలో ఇండియా అనేది పడిపోయిందన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఏ డిపార్ట్మెంటు ఈ రిపోర్ట్ తయారు చేస్తుందంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు. క్రిస్టలీనా జార్జియా తను ఇప్పుడు ఐఎంఎఫ్ యొక్క హెడ్ అని చెప్పుకోవచ్చు. యుఎన్డిపి అనేది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. వరల్డ్ బ్యాంకు వాషింగ్టన్ డీసీ. యుఎన్హెచ్ఆర్సి హెడ్ క్వార్టర్స్ అనేది హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవాలో ఉందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది చూసినట్లయితే 2021 ప్రకారం ఇండియా యొక్క స్థానము 71. ప్రొడక్షన్ గ్యాప్ అనేది రిపోర్టు 2021 ప్రకారము ఇది మనం దీన్ని తయారు చేసేదంటే ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు. హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారము 2021 ఇండియా యొక్క స్థానం అనేది మనం చూసినట్లయితే 90వ స్థానము. జపాను మరియు సింగపూరు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. చేంజ్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్ అనేది చూసినట్లయితే 2021 రిపోర్టు ఎవరి విధంగా గివెన్ బై వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. వాషింగ్టన్ డీసీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. డేవిడ్ మాల్పాస్ దీని యొక్క ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఎండి అన్సులా కాంత్ ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈమె ఇండో అమెరికన్. అదేవిధంగా క్రైమ్ ఇన్ ఇండియా మనం చూసినట్లయితే 2020 ఈజ్ గివెన్ బై ఎన్సిఆర్బి అంటే క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. రామ్పాల్ పవార్ తను ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఆర్గనైజేషన్ డిస్కంటిన్యూడ్ ఇట్స్ రిపోర్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ఎవరి విధంగా ఇస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫర్దర్ మనం గ్యాప్ రిపోర్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. 2021 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది 140th ప్లేస్లో ఇండియా అనేది మనం చెప్పుకోవచ్చు. టాప్లో ఐస్లాండ్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021 రిపోర్టర్స్ ప్రకారము ఇది వితౌట్ బార్డర్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. 142nd పొజిషన్లో ఇండియా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ హ్యూమన్ డెవలప్మెంట్ మనకు చూసినట్లయితే ఈ ఇండెక్స్ ప్రకారము ఇండియా అనేది 131st పొజిషన్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం అయితే ఇండియా 139వ స్థానం ఉంది. ఫిన్లాండ్ మొట్టమొదటి స్థానం అని చెప్పుకోవచ్చు. ఇండియా యొక్క ర్యాంక్ అనేది సిప్రీస్ ట్రెండ్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ ప్రకారము 3rd పొజిషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది మనము అంత చేస్తాము, 3వ స్థానంలో ఎక్కువగా మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ ప్రకారము 40వ స్థానంలో ఉంది. కాంపిటేటివ్ ఇండెక్స్ ప్రకారం చూసినట్లయితే ఇది 40th ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది చూసినట్లయితే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేస్తారు. ఇండియా 48వ స్థానంలో ఉంది. గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ 2021 53వ స్థానంలో ఉంది. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారము 86వ స్థానంలో ఉంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారము 7th పొజిషన్ అని చెప్పుకోవచ్చు. కోవిడ్-19 పర్ఫార్మెన్స్ ఇండెక్స్ బై లోవి ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఆస్ట్రేలియన్ థింక్ ట్యాంక్గా చెప్పుకోవచ్చు వీళ్ళని. 86th పొజిషన్లో ఇండియా ఉందని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ మొట్టమొదటి పొజిషన్ అనమాట. యాంగిలా మార్కెల్ జర్మనీకి సంబంధించిన ఆమె ఛాన్సలర్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్గా మనం గుర్తుంచుకోవాలి. నిర్మలా సీతారామన్ పవర్ఫుల్ లిస్ట్లో 41st పొజిషన్లో ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది 120వ స్థానంలో ఉంది. ఫీఫా ప్రకారం అయితే 105వ స్థానం. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రకారము. ఇక డేస్ చూసినట్లయితే టూరిజం డే అయితే UNWTO వాళ్ళు ఈ విధంగా ఇంపార్టెంట్ డేస్ ఫార్ములేట్ చేస్తారనమాట. స్పెయిన్ మన యొక్క UNWTO యొక్క హెడ్ క్వార్టర్స్ అని చెప్పుకోవచ్చు. इंटरनेशनल टीचर्स डे, अगर टीचर्स डे की बात करें सितंबर 5 है इंटरनेशनल टीचर्स डे.
अक्टूबर 5 है दोस्तों। कॉफ़ी डे जो है 1 अक्टूबर को सेलिब्रेट किया जाता है। నేషనల్ ఇంజనీర్స్ డే 15 సెప్టెంబర్ को, నేషనల్ ఎయిర్ ఫోర్స్ డే 8 అక్టోబర్ 1932 అని చెప్పుకోవచ్చు అనమాట। ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రెసిడెంట్ ఎవర్రా అంటే విఆర్ చౌదరి। 1932లో మనకి ఎయిర్ ఫోర్స్ డే అనేది స్టార్ట్ చేయడం జరిగింది। యుఎన్ఓ అనౌన్స్ చేయడం జరిగింది 2021ని యాజ్ ఎ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇయర్గా, 2024ని యాజ్ ఎ మిల్లెట్స్గా, మరియు ఓజోన్ డే అనేది సెప్టెంబర్ 16 సెలబ్రేట్ చేసుకుంటారనమాట। బుక్స్ ప్రకారం మనం చూసినట్లయితే పుస్తకము క్రానికల్ అనే పుస్తకము ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ అనేది ఓలే సోయింకా రాయడం జరిగింది। నెక్స్ట్ కాఠ్మండు డైలమ్మా అనేది ఈ విధంగా రీసెట్టింగ్ ఇండియా నేపాల్ టైస్ బుక్ అనే పుస్తకాన్ని రంజిత్ రాయ్ రాశాడు। ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ అనేది రుస్కిన్ బాండ్ రాయడం జరిగింది। అగ్రికల్చర్ యాక్ట్స్ అనేది చూసినట్లయితే 2020 ప్రకారము జస్టిస్ ఏకే రాజన్ ఈ విధంగా రాయడం జరిగింది। ఎపిక్ బ్యాటిల్ లాంగేవాలా ఏదైతే ఉందో ఎయిర్ మార్షల్ భారత్ కుమార్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్, తను ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా పుస్తకం రాయడం జరిగిందనమాట। ఈ మూవీ చూసినట్లయితే కేసర్ అనేది అక్షయ్ కుమార్ మనం చూడొచ్చు। ద లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేది చూసినట్లయితే దలై లామా ఈజ్ ద రైటర్ అని చెప్పుకోవచ్చు అనమాట। అన్ఫినిష్డ్ అనే పుస్తకాన్ని ప్రియాంక చోప్డా రాసిందనమాట। వేర్ అబౌట్స్ అనే పుస్తకాన్ని జుంపా లహరి రాశాడనమాట। డాన్సింగ్ విత్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని ఆదిత్యనాథ్ దాస్ అనే అతను రాయడం జరిగింది। స్టోరీ ఆఫ్ విప్రో అనే పుస్తకాన్ని వెస్ట్ ల్యాండ్ వాళ్ళు ఈ విధంగా పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారనమాట। ఇది 75 years ఆఫ్ విప్రో ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట। 3 ఖాన్స్ అంటే ఆమిర్ ఖాను, సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాన్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఇండియా బుక్ అనేది కావేరీ బంజా అనే అతను రాయడం జరిగింది। అదేవిధంగా జింగాల్ నామా బుక్ అనేది రాసింది ఎవర్రా అంటే అమితాబ్ ఘోష్ అని చెప్పుకోవచ్చు। జ్ఞాన్పీఠ్ అవార్డ్ మొట్టమొదటిసారిగా ఇతనికి రావడం జరిగింది। రూడ్ లైఫ్ మెమోరీ ఈజ్ రిటర్న్ బై వీర్ సాంఘ్వి అనే అతను రాయడం జరిగిందనమాట। హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం సంబంధించి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి రాయడం జరిగింది। నిధి 2.0 వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అని చెప్పుకోవచ్చు। మ్యాగజైన్ మనం చూసినట్లయితే అమెజాన్ యాజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0, ఇక్కడ పంచజన్య వాళ్ళు ఈ విధంగా ఈ మ్యాగజైన్ అనేది స్టార్ట్ చేశారనమాట। ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ విధంగా స్టార్ట్ చేశారు। లోకప్రియ గోపీనాథ్ బాడోలి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అవార్డు అనేది అస్సాం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట। అన్ ఐడియల్ వరల్డ్ అనే పుస్తకాన్ని కునాల్ బసు రాయడం జరిగింది। బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది మనం చూసినట్లయితే పుల్వామా అటాక్ జరిగిన తర్వాత హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా అని చెప్పి ఇక్కడ మనన్ భట్ రాశారనమాట। ఎర్త్ స్పిన్నర్ అనేది అనురాధ రాయ్ రాయడం జరిగింది। యాక్సలరేటింగ్ ఇండియా 7 years ఆఫ్ మోడీ గవర్నమెంట్ అనేది కేజే అల్ఫానోస్ రాశాడు। బ్యాటిల్ ఫీల్డ్ అనేది విక్రమ్ బేడేకర్। నాథురామ్ గాడ్సే ఏదైతే ఉందో ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీజీ అసాసిన్ ఇక్కడ ధవల్ కుల్కర్ని రాశాడనమాట। ద లైట్ ఆఫ్ ఏషియా అనేది జైరామ్ రమేష్ రాయడం జరిగింది। ఎకనమిస్ట్ గాంధీ వాజ్ రిటర్న్ బై ఇక్కడ జైతిరత్ రావ్ అనే అతను రాయడం జరిగింది। బుక్ ఏదైతే ఉందో క్వెస్ట్ ఫర్ స్టేబుల్ ఆఫ్ఘనిస్తాన్ ఏ వ్యూ ఫ్రమ్ గ్రౌండ్ జీరో అనేది సుజీత్ సర్కార్ రాశాడనమాట। అక్కడ వాళ్ళకి ఈ విధంగా స్టేబుల్స్ ఆఫ్ఘనిస్తాన్ కావాలని చెప్పి యాక్చువల్లీ ఐ మేడ్ ద మెమైర్ అనేది గుల్జార్ రాశాడు। ఇండియా స్టోరీ అనేది బిమల్ జలాన్ మనకు తెలిసిందే ఇతను రాయడం జరిగింది। లాంగ్వేజ్ ఆఫ్ ట్రూత్ అనేది సాల్మన్ రష్డీ రాశాడు। హోమ్ ఇన్ ద వరల్డ్ అనేది అమర్త్య సేన్। బిలీవ్ అనేది చూసినట్లయితే వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ అనేది సురేష్ రైనా రాశాడు। స్టార్ గేజింగ్ అనేది ద ప్లేయర్ ఇన్ మై లైఫ్ అనేది రవి శాస్త్రి రాశాడు। ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఫర్ చిల్డ్రన్ అనేది రుస్కిన్ బాండ్ రాశాడు। మనోహర్ పారికర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ ద రోడ్ అనే పుస్తకాన్ని వమన్ సుభా ప్రభు అనే ఈ విధంగా మనోహర్ పారికర్ ఆఫ్ ద రికార్డ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది। మై ఎక్స్పెరిమెంట్ విత్ సైలెన్స్ అనేది సమీర్ సోనీ రాశాడు। ఇంద్రా నూయి మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ ఆర్ ఫ్యూచర్ అని చెప్పి తను రాయడం జరిగింది। కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ అనేది చూసినట్లయితే రామచంద్ర గుహ। క్రిస్మస్ పిగ్ అనేది జేకే రౌలింగ్ రాసింది। ఈమె హ్యారీ పాటర్ సిరీస్ కూడా రాసిందనమాట। కర్మయోధ గ్రంథ్ అనే పుస్తకాన్ని అమిత్ షా, అదేవిధంగా బికాస్ ఇండియా కమ్స్ ఫస్ట్ అనేది రామ్ మాధవ్ అనే అతను రాశాడనమాట। ద బుక్ అన్ ఎకనమిస్ట్ అట్ హోమ్ అనే మరియు అబ్రాడ్ ఏ పర్సనల్ స్టోరీ అనేది డాక్టర్ శంకరాచార్య రాయడం జరిగిందనమాట। ద బుక్ ద సేజ్ విత్ 2 హార్న్స్ అనే పుస్తకాన్ని సుధామూర్తి రాసింది।
నాట్ జస్ట్ క్రికెట్ ఏ రిపోర్టర్స్ జర్నీ ఈజ్ రిటర్న్ బై ప్రదీప్ మ్యాగజైన్ అని అతను రాయడం జరిగిందనమాట. అవార్డ్స్ మరియు విన్నర్స్ చూసినట్లయితే రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ లెవిస్ హ్యామిల్టన్ 100వ ఈ విధంగా అవార్డు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా యూఎస్ గ్రాండ్ ప్రిక్స్ చూసినట్లయితే 2021 మ్యాక్స్ వెర్స్టపెన్ విన్నర్ అనమాట. ఇక్కడ మొట్టమొదటి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది గుజరాత్లో అహ్మదాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. స్నూకర్ ఛాంపియన్ ఎవర్రా అంటే 2021 పంకజ్ అద్వానీ అని చెప్పుకోవచ్చు. యుఎస్ ఓపెన్ 2021 మేల్ సింగిల్ డానిల్ మెండ్వివ్ విన్నర్ అనమాట. అదే ఫీమేల్లోకి వచ్చినట్లయితే ఎమ్మా రెడ్కను ఈ బ్రిటన్కి సంబంధించిన ఆమె. నీరజ్ చోప్రా ఆర్మీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది పూణేలో కట్టడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు అనేది 2021 రిసిపియంట్ రణదీప్ గులేరియా అని చెప్పుకోవచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. సోషల్ ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వన్ ఎర్త్ షార్ట్ ప్రైజ్ అనేది 2021 టకాచర్ గెలుచుకున్నాడు అనమాట. అదేవిధంగా చెరివెల్లి నేషనల్ కాంపిటీషన్ అనేది చూసినట్లయితే 2021 వన్ బై సిఏ బోబనీ దేవి ఈ విధంగా ఫెన్సింగ్ ఆడుతుంది అనమాట. రీసెంట్గా ఆమె ఒలింపిక్స్ కూడా క్వాలిఫై అయిందని చెప్పుకోవచ్చు. రైట్ లైవ్లీవుడ్ అవార్డు అనేది చూసినట్లయితే ఇక్కడ 1980లో లైఫ్ అంటే 2021 లీగల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ అవార్డు ఈ 2021 వీళ్ళకి రావడం జరిగింది, రైట్ లైవ్లీవుడ్ అవార్డు అనేది. సాక్రెడ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది ఎవరు అంటే దట్ ఈస్ లాంచ్డ్ ఫర్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పుకోవచ్చు. 50వ రిసిప్ట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే చూసినట్లయితే రజనీకాంత్కు రావడం జరిగిందనమాట. 1969లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాజా హరిశ్చంద్ర మూవీ తీసింది పాల్కేనే. 60th నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చూసినట్లయితే హన్మకొండలో తెలంగాణ స్టేట్లో సెప్టెంబర్లో ఇది జరిపారనమాట. నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ 2021 ఎవరికి వచ్చారంటే డేవిడ్ జూలియస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్డెంట్ పాటపూజియన్ వీళ్ళందరూ డిస్కవరీస్ ఆఫ్ రిసెప్టర్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ టచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నోబెల్ లిటరేచర్ ప్రైజ్ అనేది 2021 ఎవరికి ఇచ్చారా అంటే అబ్దుల్ రజాక్ గుర్నా బిలాంగ్స్ టు తాంజానియా దేశం సంబంధించినాడు. నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ అనేది చూసినట్లయితే 2021 డిస్కవరీస్ ఇన్ క్లైమేట్ కాంప్లెక్స్లో షిగోరో మనాబే, అదేవిధంగా క్లాజ్ హాసెల్మన్ మరియు జార్జియో పారిసి ఈ ముగ్గురికి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము యుఎస్ఐబిసి అనేది గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అనేది శివ్ నాడర్ మరియు మల్లికా శ్రీనివాసన్కు రావడం జరిగింది టుగెదర్. నమ్యా కపూరు షూటింగ్ సంబంధించిన ఆమె ఆర్యభట్ట అవార్డు అనేది 2021 రీసెంట్గా డాక్టర్ జి సతీష్ రెడ్డి ఎవరైతే డిఆర్డిఓ చైర్మన్ ఉన్నాడో అతనికి రావడం జరిగింది. డిఆర్డిఓ 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. ఊబర్ కప్ బ్యాడ్మింటను 2021 చైనా వాళ్ళు గెలుచుకున్నారు. థామస్ కప్పు చైనా రన్నరప్ అయితే ఇండోనేషియా గెలుచుకుందనమాట. ఎస్ఏఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అనేది విన్నర్ ఎవర్రా అంటే 2021 ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇండియన్ సినిమా నామినేటెడ్ ఈ విధంగా ఆస్కార్కి ఏదిరా నామినేట్ అయింది 2022 ప్రకారం అంటే కుజంగల్ అని చెప్పుకోవచ్చు. జోసెఫ్ ఏ కష్మాన్ అవార్డు అనేది 2022 విన్నర్ అని చెప్పుకోవచ్చు డాక్టర్ రాజీవ్ నిగమ్. బీసీసీఐ అప్రూవ్డ్ ఐపీఎల్ కొత్తగా అహ్మదాబాద్ మరియు లక్నోని యాడ్ చేసుకోవడం జరిగింది కొత్త టీంలు. నెక్స్ట్ ఇంకా పంజాబ్ అట్లా అహ్మదాబాదు అదేవిధంగా లక్నో యాడ్ అయిపోతాయి అన్నమాట. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఈజ్ అనౌన్స్డ్ టు హౌ మెనీ స్పోర్ట్స్ అంటే 12 మెంబర్స్ దట్ ఈస్ 25 lakhs ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ముందు దీన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు ఈసారి 12 మందికి ఇచ్చారు. అర్జున అవార్డు 35 మందికి ఇస్తే ద్రోణాచార్య అవార్డు 10 మందికి ఇచ్చారు. మ్యాన్ బూకర్ అవార్డు అనేది ప్రజెంటెడ్ టు అబ్దుల్ రజాక్ గురునాథ్ జోకి తంజానియా ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హర్మీత్ దేశాయ్ ప్లేయరు టేబుల్ టెన్నిస్ ఆడతాడు. టీమ్ ఇండియా క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అని చెప్పుకోవచ్చు. ప్రోగ్రామ్ గాడ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది గంగా ఉత్సవ్ 2021 మనం చెప్పుకోవచ్చు అనమాట. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ప్రకారం 2021 అనౌన్స్డ్ యూరోపియన్ యూనియన్ ఈ విధంగా గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ చేసిందనమాట, హాస్ట్ చేసింది. ద కంట్రీ బ్యాన్ ద ఫిగసస్ స్పైవేర్ మేడ్ గ్రూప్ ఎన్ఎస్ఓ అంటే అమెరికా అని చెప్పుకోవచ్చు. ద కమిటీ అపాయింటెడ్ ఆన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ ఆన్ 6G ఈజ్ రాజా రమన్ అని చెప్పుకోవచ్చు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27 ఇండియా అనౌన్స్డ్ టార్గెట్ టు రీచ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2070 మనం చెప్పుకోవచ్చు. క్వాడ్ సమ్మిట్ అనేది ఇక్కడ మనము వాషింగ్టన్ డీసీ వాళ్ళు హాస్ట్ చేశారు. అపాయింట్మెంట్ ప్రకారం చూసినట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ గురుబిరాల్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఫుమియో కిషిదా ఈమె ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అని చెప్పుకోవచ్చు. టునీషియా ప్రైమ్ మినిస్టర్ ఎవర్రా అంటే రౌడా బొజెట్
రమదాన్. కాజా కల్లాసు ఈస్టోనియా యొక్క ఇక్కడ మనం చూసినట్లయితే ఈస్టోనియా యొక్క హెడ్ అని చెప్పుకోవచ్చు. శ్రీలంకకి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నికోలా సర్కోజీ అనేది బిలాంగ్స్ టు ఫ్రాన్స్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అని చూసినట్లయితే ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం వికాస్ భాటియా న్యూ డైరెక్టర్ ఆఫ్ ఏఐఎంఎస్ అని చెప్పుకోవచ్చు. బీబీ నాగర్. ఏఐఈఏ అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్, ఇక్కడ మనం క్యాగ్ జీసీ ముర్ము అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అతను. బీఎస్ఎఫ్ చైర్మన్ ఎవరు అంటే పీకే సింగ్. న్యూ హెల్త్ ఫినాన్సింగ్ అంబాసిడర్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ ఎవరు అంటే గోర్డన్ బ్రౌన్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అనమాట. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఏకే మిశ్రా అని చెప్పుకోవచ్చు. న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ స్పేస్ అసోసియేషను లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ రిటైర్డ్ అని చెప్పుకోవచ్చు. అంబాసిడర్ ఆఫ్ కాయిన్ డీసీఎక్స్ ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రజెంట్ అమితాబ్ బచ్చన్. ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ బికమ్ ద అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ ఖారే అని చెప్పుకోవచ్చు. పుష్పేంద్ర కుమార్ గర్గ్ ఎవరు అంటే సిఇఓ ఆఫ్ టాప్స్ అనమాట. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్. యూనికార్న్ స్టేటస్ అనేది ఇప్పుడు మనము క్రిప్టో కరెన్సీస్ కాయిన్ డీసీఎక్స్ అమితాబ్ బచ్చన్ అంబాసిడర్ అయితే కాయిన్స్ విచ్ కుబేర్ దాన్ని మనము రణ్వీర్ సింగ్ అని చెప్పుకోవచ్చు. శాండ్రా మ్యాజన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బార్బడోస్ అని మనం తెలుసుకోవచ్చు ప్రజెంట్. దాని యొక్క క్యాపిటల్ బ్రిడ్జ్ టౌన్. విద్యా బాలన్ శకుంతలాదేవి అనే మూవీ చూడొచ్చు మనము. కంగనా రనౌత్ తలైవి అనే మూవీ యాక్ట్రెస్. డైరెక్టర్ ఏఎల్ విజయ్. ఇక్కడ అబీ అహ్మద్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ సెకండ్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్. ఇథియోపియా దేశం సంబంధించినోడు. క్యాపిటల్ అదీస్ అబబా. ఆఫ్రికా యూనియన్ కూడా అక్కడే మనం చూడొచ్చు. న్యూ సీఈఓ ఆఫ్ టీ హబ్ అనే దాన్ని మనం సీఈఓ చూసినట్లయితే అది హైదరాబాద్లో ఉంది, ఎం శ్రీనివాసరావు. న్యూ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేటివ్ హబ్ సంబంధించి అమిత్ సక్సేనా అని చెప్పుకోవచ్చు. ఫసా అంటే ఫుడ్ సంబంధించి స్టాండర్డ్ సంబంధించి అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుణ్ సింఘాల్ అని చెప్పుకోవచ్చు. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ అమృతాంజన్ హెల్త్ కేర్ చూసినట్లయితే బజరంగ్ పునియా కుస్తీ ఆడతాడు. మీరుబాయ్ చాను వెయిట్ లిఫ్టర్. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ స్కాట్ మారిసను. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫూమియో కిషిదా అని చెప్పుకోవచ్చు. స్నేహా దుబే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎవరు, ఆమె పోస్ట్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. న్యూ చైర్మన్ ఆఫ్ భారత్ పే రజనీష్ కుమార్ అని చెప్పుకోవచ్చు. ఐసిఐసిఐ ముందు చందా కొచ్చర్ నుండి ఇప్పుడు సందీప్ బక్షి అయ్యాడు. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా హెడ్ క్వార్టర్స్ ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏకో గోయల్ అని చెప్పుకోవచ్చు. పిఎంఈఏసీ బిబేక్ దెబ్రాయ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అలెగ్జాండర్ స్కిమెర్జ్ న్యూ ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా చెప్పుకోవచ్చు. వియన్నా ఇస్ ద క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ స్మృతి ఇరానీ. హోమ్ మినిస్టర్ అమిత్ షా. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఫాదర్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎవరిని అంటారంటే లాల్జీ సింగ్ అంటారు. డిఎన్ఏ ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో అవి డాక్టిలోగ్రఫీ స్టడీ అంటారనమాట. ఇండియన్ ఆరిజిన్ బికేమ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ కెనడా ఈజ్ అనితా ఆనంద్ అని చెప్పుకోవచ్చు. ఈమె డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ కెనడాగా ఈమె ఇండియన్ ఆరిజిన్ అనమాట. న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ద ఫినాన్సింగ్ ఇన్ స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కేవీ కమాత్ అని చెప్పుకోవచ్చు. స్పేస్ అసోసియేషన్ చైర్మన్ ఎవరు అంటే జయంత్ పాటిల్. స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, అతను ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా చెప్పుకోవచ్చు. లా మినిస్టర్ ఎవరు అంటే కిరణ్ రిజిజు అనమాట. టెడ్రోస్ అద్నోమ్ ఎవర్రా అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మ్యారీజే పైని ఎవర్రా అంటే రీసెంట్గా ఫారిన్ మినిస్టర్ ఆస్ట్రేలియా యొక్క ఫారిన్ మినిస్టర్ ఇండియా విజిట్ చేసింది. స్కాట్ మారిసన్ ఇస్ ద ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. న్యూ సీఈఓ ఆఫ్ సన్సద్ టీవీ. ఈ సన్సద్ టీవీ అనేది ఇంతకుముందు లోక్సభ మరియు రాజ్యసభ టీవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సీఈఓ రవి కపూర్ అనమాట. పవన్ కుమార్ గోయంకా న్యూ చైర్మన్ ఆఫ్ ఇన్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. క్యాట్లే అనే ఫిష్ స్టేట్ ఫిష్గా చేయడం జరిగింది సిక్కిం రాజ్యం యొక్క. అదేవిధంగా జస్టిన్ ట్రాడో థర్డ్ టర్మ్ ఎలక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ టు కెనడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏక్ పహల్ అనేది జస్టిస్ సంబంధించింది. దీన్ని నాల్జా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఈ విధంగా స్టార్ట్ చేశారు. జస్టిస్ యు లలిత్ అని చెప్పుకోవచ్చు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సోమనాథ్ అనే మనం తెలుసుకోవచ్చు చైర్మన్. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఇక్కడ సోమా మంగల్. టీవీ నరేంద్రను సివిఓ అండ్ ఎండి ఆఫ్ రాజేష్ గోపీనాథన్ అని చెప్పుకోవచ్చు. జ్యోతి సురేఖ ఎవరు అంటే ఆర్చరీ ప్లేయర్ అనమాట. అదేవిధంగా ఇంపోర్ట్స్ అండ్ స్పేస్ చూసినట్లయితే స్పేస్ ఏజెన్సీ లాంచ్డ్ బై ల్యాండ్సాట్ 9 నాసా అని చెప్పుకోవచ్చు. C-295 ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్పెయిన్. మిగ్ సుకోయ్ ఫ్రమ్ ఈ విధంగా మనం చూసినట్లయితే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. రాఫెల్ అండ్ మిరాజ్ ఫ్రాన్స్. విక్రమ్ రాకెట్స్ అనేది డెవలప్ చేసింది ఎవరు అంటే స్కై రూట్ కంపెనీ వాళ్ళు, ఏరోస్పేస్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. స్పేస్ ఎక్స్ అనేది ఎలాన్ మస్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. అదే వర్జిన్ గెలాక్టిక్ అనేది రిచర్డ్ బ్రాన్సన్, ఇది కూడా ఒక ప్రైవేట్ లిమిటెడే స్పేస్ సంబంధించి. సూపర్సానిక్ మిజైల్ అనేది జిర్కాన్ అనేది 1000 కిలోమీటర్ టెస్ట్ ఫైర్ అనేది జరిగిందనమాట సక్సెస్ఫుల్లీ.
రష్యా లాంచ్ చేసింది. ఫస్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రైన్ ఎవరు లాంచ్ చేశారంటే జర్మనీ అని చెప్పుకోవచ్చు. తనంతకు తనే ట్రైన్ అనేది మూవ్మెంట్ ఉంటుందన్నమాట. ఆకాశ్ ఎయిర్ అనేది రిలేటెడ్ టు సివిల్ ఏవియేషన్ కంపెనీ అనమాట. రాకేష్ జుంజున్వాలా హెడ్ అని చెప్పుకోవచ్చు ఏవియేషన్ దానికి ఉస్కా. నూరి అనేది మొట్టమొదటి శాటిలైట్ లాంచ్డ్ రాకెట్ ఆఫ్ సౌత్ కొరియా అని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్ అనేది తమిళనాడు వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. స్టాలిన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైలు అగ్ని 5 చండీపూర్ ఒడిషా నుంచి లాంచ్ చేయడం జరిగింది. నార్త్ కొరియా అజాంగ్ 8 సూపర్సానిక్ మిజైల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. డే టు డ్రీమ్ 2.0 కాంటెస్ట్ అనేది ఎవరు కండక్ట్ చేశారంటే డిఆర్డిఓ, దట్ ఈస్ సతీష్ రెడ్డి చైర్మన్ అనమాట. ఇస్రో చైర్మన్ కే శివన్, ఐసీఎంఆర్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బలరాం భార్గవ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎవరు అంటే డాక్టర్ శేఖర్ సిమండే. అదేవిధంగా ద ఆర్గనైజేషన్ సెటప్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ నావెల్ ప్యాథోజన్స్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూసినట్లయితే రామన్ గంగా కేదార్ అని చెప్పుకోవచ్చు. ద గ్రేట్ రెసిగ్నేషన్ క్రైసిస్ వాస్ ఫేస్డ్ బై ద యుఎస్ఏ, జర్మనీ, భూటాన్, నెదర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో అందరూ ఎంప్లాయర్స్ రెసిగ్నేషన్ ఇచ్చేసారనమాట. క్రైసిస్ వచ్చేసింది. కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది జమ్మూలో మనం చూడొచ్చు. డిఆర్డిఓ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సతీష్ రెడ్డి ఇనాగ్రేట్ చేశాడనమాట. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ లాంచ్డ్ సోషల్ మీడియా నెట్వర్క్ ట్రూత్ సోషల్. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ లాంచ్ చేశాడు. సెరాక్యూస్ అనేది 4M మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫ్రాన్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఐఆర్ఐఎస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రిజిలియంట్ ఐలాండ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చు. లాంచ్డ్ బై ఇండియా, యూకే అండ్ ఆస్ట్రేలియా. యూనియన్ మినిస్టర్ లాంచ్డ్ కన్సల్ట్ అప్లికేషన్ అనేది ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది. నితిన్ గడ్కరీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. ద యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ సంభవ్ ప్రోగ్రామ్ అనేది ఎంఎస్ఎంఈ అని చెప్పుకోవచ్చు. యూనియన్ మినిస్టర్ లాంచ్ డైరీ సహకార్ స్కీమ్ అనేది ఆనంద్ ఏదైతే సిటీ ఉందో గుజరాత్లో వాళ్ళు ఈ విధంగా లాంచ్ చేశారనమాట. ఈ డైరీ ఎన్డీబీ అంటే అబ్రివేషన్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, డైరీ రిలేటెడ్ అయితే. అదేవిధంగా ఇండియాస్ లార్జెస్ట్ ల్యాండ్ ఫిల్ బయోగ్యాస్ ప్లాంట్ సెటప్ ఎక్కడరా అంటే హైదరాబాద్లో అని చెప్పుకోవచ్చు. హర్ఘర్ దస్తక్ క్యాంపెయిన్ అనేది హెల్త్ మినిస్టరు ప్రజెంట్ మాన్సుఖ్ మాండవ్య లాంచ్ చేశాడు. గో గ్రీన్ స్కీమ్ అనేది లాంచ్డ్ బై ద గుజరాత్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాంటెక్స్ట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 గ్లాస్గోలో జరిగింది. ఈ ఆర్గనైజేషన్ వీడియో ఏదైతే ఉందో ఇట్స్ నౌ ఆర్ నెవర్ అని చెప్పి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు తయారు చేశారు. టు ప్రమోట్ ద పేపర్లెస్ అడ్మినిస్ట్రేషన్ విచ్ స్టేట్ లాంచ్డ్ ఈ సర్కార్ యాప్ అంటే గుజరాత్ అని చెప్పుకోవచ్చు. భూపేంద్ర పాటిల్ తనకి ఇక్కడ దీన్ని మనం చూసినట్లయితే హెడ్ అని చెప్పుకోవచ్చు గుజరాత్కి చీఫ్ మినిస్టర్. శ్రీ ధన్వంతరి జనరిక్ మెడికల్ స్టోర్ అనేది ఈ ప్రోగ్రామ్ హర్యానా వాళ్ళు లాంచ్ చేశారు. మనోహర్ లాల్ ఖట్టర్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఈ జనరికల్ మెడిసిన్ ఎందుకంటే ఒక చీపెస్ట్ వేలో దొరకడానికి ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ కైండ్ అనేది ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ థియేటర్ అనేది ముంబైలో సెటప్ చేయడం జరిగింది. పర్సన్స్ మనం చూసినట్లయితే మ్యాగ్నస్ కార్ల్సన్ అనే అతను చెస్కి సంబంధించిన అతను, అంబాసిడర్ ఆఫ్ నేషనల్ బాస్కెట్బాల్ సంబంధించి ప్రస్తుతం రణ్వీర్ సింగ్ ఉన్నాడు. దిగి సాక్ష్యం అనేది డిజిటల్ లెర్నింగ్ అనేది లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనము భూపేంద్రలాల్ యాదవ్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్. రైల్వేస్ మినిస్టర్ అశ్విని విష్ణు. ఇక్కడ వాయో నమన్ అనేది స్కీము సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. అంజలి శర్మ ఆఫ్ ఆస్ట్రేలియా రీసెంట్లీ న్యూస్లో ఎందుకుందిరా అంటే ఆమెగా ఎన్విరాన్మెంటలిస్ట్. అలెక్సీ నెవెలిని ఈ రీసెంట్లీ న్యూస్లో మనం చూసినట్లయితే ఈమె రష్యాకు సంబంధించిన ఆమె. షహీన్ అనేది హుద్హుద్, తుత్లీ ఇవన్నీ సైక్లోన్స్ అనమాట. షహీన్ అనే పేరు ఖతార్ వాళ్ళు ఇస్తే గులాబ్ అనే సైక్లోన్ పేరు పాక్ వాళ్ళు ఇచ్చారు. గ్రేటా థన్బర్గ్ అనేది స్వీడన్ దేశం సంబంధించిన ఇక్కడ అతను ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పుకోవచ్చు. పి ఇనియన్, అర్జున్ కళ్యాణ్, రాజా రిత్విక్, దివ్యా దేశ్ముఖ్ వీళ్ళందరూ చెస్ ప్లేయర్స్ అనమాట. రిధిమ్ వీరేంద్ర కుమార్ ఒక ప్లేయర్ అనమాట, అసోసియేట్ విత్ ద స్విమ్మింగ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఫవాద్ మిర్జా అనే అతను ఈ విధంగా ఈక్వెస్ట్రియన్ అంటే జాకీ అనమాట, రీసెంట్గా క్వాలిఫై అయ్యాడు, ఒలింపిక్స్లో కూడా వెళ్ళాడనమాట. అడిడాస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడరు ప్రజెంట్ దీపికా పదుకొనే. అడిడాస్ స్టే ఇన్ ప్లే అనేది మీరాబాయ్ చాను అని చెప్పుకోవచ్చు, వెయిట్ లిఫ్టింగ్ రిలేటెడ్. ఇక్కడ రక్షంద మెహక్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఆమె జుడో ఆడుతుంది. అది కూడా జుడో అంటే ఇట్స్ వన్ టైప్ ఆఫ్ కరాటే అనమాట. యుఎన్ఎస్డిజి అంబాసిడర్ ఎవరు అంటే ఈ విధంగా కైలాస్ సతర్జీ అని చెప్పుకోవచ్చు. ఎక్సర్సైజ్ చూసినట్లయితే ద కంట్రీ పార్టిసిపేటెడ్ జిమెక్స్ అనేది 2021 ఇండియా మరియు జపాన్ మధ్యలో జరుగుతుందన్నమాట. అదేవిధంగా సముద్ర శక్తి ఎవరి మధ్యలో ఇండియా అండ్ ఇండోనేషియా అని చెప్పుకోవచ్చు. ఇండియా అండ్ శ్రీలంక స్లినెక్స్ ఆర్మీ ఎక్సర్సైజు.
ఈ మిలన్ అనే ఎక్సర్సైజ్ నేవీ వాళ్ళు కండక్ట్ చేస్తారు 2022 వైజాగ్లో జరగనుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతుందన్నమాట. 50 దేశాలు వచ్చి మీట్ అవుతాయి. 20లో మనము వైజాగ్లో జరిగిందని చెప్పుకోవచ్చు. అడ్మిరల్ కరంబీర్ సింగ్ ప్రజెంట్ నేవీ హెడ్. 26th ఎడిషన్ ఆఫ్ మలబార్ ఎక్సర్సైజ్ అనేది చూసినట్లయితే 2021 ఎక్కడ జరగనున్నాయంటే ఈ విధంగా బే ఆఫ్ బెంగాల్లో. వెలియాత్ అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ అని చెప్పుకోవచ్చు, ఇరాన్కి సంబంధించింది. యుద్ధ అభ్యాస్ అనేది అమెరికా మరియు ఇండియాకి సంబంధించిన అలాస్కా రీజన్లో జరుగుతుందన్నమాట. బ్లూ ఫ్లాగ్ అనేది చూసినట్లయితే 2021 ఇజ్రాయెల్ మరియు ఇండియా మధ్యలో ఇక్కడ నాఫ్తలీ బెనెట్ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈ విధంగా ఇజ్రాయెల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. సూర్యకిరణ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియా నేపాల్ మధ్యలో జరుగుతుంది. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఇట్లా ఇండియా మరియు చైనా మధ్యలో జరుగుతుంది. సముద్ర శక్తి అని ఇండియా మరియు ఇండోనేషియా మధ్యలో జరుగుతుంది. ఫర్దర్ మిషిలినెస్ చూసినట్లయితే ఇక్కడ మహిదానా జిఐ ట్యాగ్ అనేది ఇక్కడ ఏ విధంగా అయితే రసగుల్లా ఉందో సేమ్ మహిదానా అనేది ఒక స్వీట్ అనమాట డిష్. వెస్ట్ బెంగాల్లో తన జిఐ ట్యాగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్టీఎస్ అంటే ఎస్ అనేది మరీలర్ వ్యాక్సిన్ అని చెప్పుకోవచ్చు. వాడాకోలం రైస్ అనేది చూసినట్లయితే ఈ జిఐ ట్యాగ్ మహారాష్ట్ర మనం చూడొచ్చు. అల్ఫాన్జో కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆరెంజ్ నాగ్పూర్, అదేవిధంగా అల్ఫాన్జో కూడా మ్యాంగోస్ అక్కడ ఉంటాయన్నమాట. G20 ఎక్స్ట్రాడినరీ సమ్మిట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఆన్ October 13, 2021 చూసినట్లయితే ఇటలీగా మనం తెలుసుకోవచ్చు. అమృత్ అనేది అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇది ఇంప్లిమెంటెడ్ బిట్వీన్ 2025 నుంచి 26 మధ్యలో జరుగుతుంది. బెగిన్ అగెయిన్ అనే ప్రోగ్రాము విప్రో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇన్ఫోసిస్ చైర్మన్ అడుగుతున్నాడు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. TCS చైర్మన్ CEO అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్. మౌంట్ హ్యారియట్ అనే ఐలాండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్లో మనం చూడొచ్చు. అక్కడ మౌంట్ మణిపూర్గా దాన్ని పేరు మార్చేశారనమాట. కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉత్తరప్రదేశ్లో ఉంది. మౌంట్ ఏసో ఈ విధంగా రీసెంట్గా వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది, జపాన్లో ఉంది. 100 కోట్లు కోవిడ్ వ్యాక్సినేషన్ ఇన్ ఇండియా అనేది 21 అక్టోబర్ 2021లో మనము ఇండియా అనేది పూర్తిగా వ్యాక్సినేషన్ 100 కోట్లు క్రాస్ అయిందనమాట. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది చూసినట్లయితే కొన్ని టెర్రరిస్ట్కి ఈ విధంగా హెల్ప్ చేస్తున్నాయన్నమాట. పాక్, జోర్డాన్, టర్కీ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే చాలామంది ప్రాబ్లం అవుతున్నారు. వీళ్ళందరూ గ్రే లిస్ట్లో ఉంటారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే PM మిత్రా పార్క్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద వస్తాయన్నమాట. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది October 26, 1 నవంబర్ మనం చూడొచ్చు. కరోనా వ్యాక్సిన్ ఈజ్ గివెన్ ఇన్ 3 doses కోవిడ్ అని చెప్పుకోవచ్చు. 3 డోసెస్ అనమాట. ఫస్ట్ యాపిల్ ఫెస్టివల్ రీసెంట్లీ శ్రీనగర్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర సింగ్ తోమర్ చూసినట్లయితే అగ్రికల్చరల్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. జిఐ ట్యాగ్ ఆఫ్ జమ్మూ చూసినట్లయితే సాఫ్రాన్ అని చెప్పుకోవచ్చు. META ఈజ్ ద న్యూ నేమ్ ఆఫ్ ద విత్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ని ఈ విధంగా మెటా అని చెప్పి చేంజ్ చేశారు. మార్క్ జుకర్బర్గ్ CEO అనమాట, ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. G20 సమ్మిట్ 2023 విల్ బి హెల్డ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 22 అయితే ఇండోనేషియాలో. ద కంపెనీ సర్పాస్డ్ యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదిరా అంటే యాపిల్నే క్రాస్ చేసింది మైక్రోసాఫ్ట్. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం 2021 వర్డ్ ఏదిరా అంటే వ్యాక్స్ అంటారు. ఖలీజ్ పీజెంట్ అనేది ఈజ్ ద బర్డ్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఏది సంబంధించిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఖలీజ్ పీజెంట్ అనే బర్డ్ మనం చూడొచ్చు. ద క్రిప్టో కరెన్సీ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియాస్ మోస్ట్ ట్రేడెడ్ డిజిటల్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు. ఏదిరా అంటే షిబ్ అండ్ డోజ్ అని ఈ 2 కరెన్సీసు మోస్ట్ ట్రేడెడ్ డిజిటల్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు. కంట్రీ కండక్టెడ్ SCO పీస్ఫుల్ మిషన్ 2021 ఏదిరా అంటే రష్యా కండక్ట్ చేయడం జరిగింది. ఆకస్ పార్ట్నర్షిప్ మెంబర్షిప్ అనేది USA, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. 45th GST మీటింగ్ ఈజ్ హెల్డ్ ఆన్ 17 సెప్టెంబర్ 2021. ఇది లక్నోలో జరిగిందనమాట. వింటర్ ఒలింపిక్స్ 2022 విల్ బి హెల్డ్ ఇన్ చైనాలో, దట్ ఈస్ క్యాపిటల్ ఈజ్ బీజింగ్. 76th UNGA యాన్యువల్ మీటింగ్ హెల్డ్ ఇన్ న్యూయార్క్లో అని చెప్పుకోవచ్చు. అమెరికాలో మనం చెప్పుకోవచ్చు అనమాట. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ యాన్యువల్ మీటింగు. ఎడెన్ బీచ్ అనేది లొకేటెడ్ ఇన్ ద సీ కోస్ట్ ఆఫ్ యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ పుదుచేరి అనమాట. UNSDGA ప్రోగ్రెస్ అవార్డ్ అనేది 2021 రిసిపియంట్ ఇది షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో ఆమెకి ఈ విధంగా UNSDGA అవార్డు అనేది రావడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదట ఎడిషన్ ఆఫ్ హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ ఎప్పుడు చేసుకున్నారంటే ఇది 2022 సెప్టెంబర్ 24 నుంచి 24 మధ్యలో ఆ టైంలో మనము చూడొచ్చు అనమాట. శ్రేష ఆ ఏరియాలో ఈ విధంగా హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. మరి మనము నీరజ్ చోప్రా ఏదిరా అంటే అతను గోల్డ్ మెడల్
వచ్చిందనమాట 2021లో. అదేవిధంగా గోల్డ్ మెడల్ జెవెలిన్ త్రో 800 గ్రామ్స్ మొత్తం ఆ జెవెలిన్ యొక్క వెయిట్ అని చెప్పుకోవచ్చు. 87.65 ఈజ్ ద డిస్టెన్స్ తను విసిరిందనమాట. ఇక్కడ యూ గైస్ చెక్ ప్లేలిస్ట్. ఐ హోప్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో మీకు ఫాస్ట్గా రెఫరెన్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. ఇఫ్ యూ వాంట్ బుక్స్ యూ కెన్ కాల్ మీ. ఐ విల్ గివ్ యూ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్. హ్యావ్ ఎ గుడ్ డే. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్ 7667 730 252. జై హింద్, జై భారత్.